పెళ్ళి ఎప్పుడు వచ్చిందండి? మా గ్యాస్ అయినప్పుడే ఆ పెళ్ళి వచ్చింది. హల్లెలూయా. మేము నలుగురం హల్లెలూయా ఆ యొక్క భోజనానికి వెళ్తే భోజనానికి వెళ్ళిపోయాం. పొద్దున్న ఏదైతే టిఫిన్ తెప్పించుకున్నాం, అయిపోయింది. మరి గ్యాస్ లేకపోతే ఏముంటుందండి? మేమే అందరికి టీలు పెట్టి ఇచ్చేవాళ్ళం. హల్లెలూయా. ఆ గ్యాస్ కూడా ఎప్పుడు అనుకున్నారు? మన ఏప్రిల్ నెలలో మనకి పండగ జరిగాయి కదా. ఎప్పుడు? హల్లెలూయా. ఈస్టర్, గుడ్ ఫ్రైడే జరిగింది కదా, ఆ గ్యాస్ అది. ఆ గ్యాస్ ఎంత వస్తుంది? అది బేక్ అయిపోయింది. హల్లెలూయా. ఎప్పుడు ముందో బండ ఉండేది, కానీ ఈ నెల మరి దేవుని కార్యాల్లో కొంచెం ఇబ్బంది పడుతున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదయం నుంచి నేను లెగితే కొట్టు ఆ మంచం మీద అలాగే పడుకున్నాను. తర్వాత మరి పిలిచారు వాళ్ళు, మీరు నలుగురు రమ్మని చెప్పారు వాళ్ళు. ఎవరి పెళ్ళికి నలుగురు వెళ్ళాం. వెళ్తే పాస్టమ్మ గారు వెళ్తారు, లేకపోతే నేను వెళ్తాను. నలుగురు వెళ్ళాం. కానీ ఇవాళ నలుగురు వెళ్ళి భోజనం చేసి హల్లెలూయా. ఇవాళ ఐటమ్స్ ఎక్కువ. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక అన్నీ అక్కడ భోజనం అయిపోయిన తర్వాత హాయిగా మళ్ళీ అక్కడ ఇంటికి వచ్చి, అయినా సరే మదన ఉంటుందని ఏంటండి లోపల మదన పడుతూ ఉంటాం. ఏంటి తండ్రి నాకు ఇవ్వాల్సిన కూడా అడగండి. నాకు ఒకటి ఆల్రెడీ అద్దె ఇవ్వాలి 3,000, ఆడిని అడగండి. హల్లెలూయా. నేనే పడుతుంటాను అంత నెత్తి మీద పెట్టుకుని. హల్లెలూయా. ఈ లోపున ఎందుకండి బాధపడతారు, వాళ్ళని అడగండి, మనకి ఇవ్వాలి కదండి అంటే వాళ్ళని అడిగి ఈ లోపల గ్యాస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. 5:30 కల్లా నేను ఆ గ్యాస్ బండికి డబ్బులు వేసేసాను. హల్లెలూయా. దేవుని స్తోత్ర. ఇంకా రెస్ట్ లేదేమో. కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి బాధల్లో రెస్ట్ ఉంటుంది మనకి. ఈ రెస్ట్ లేకపోతే ఇంకా చికాకుగా ఉంటుంది. ఆ మేడ మీదకి వెళ్ళిపోయి ఆ చాప వేసుకుని కొంచెంసేపు పడుకుని మళ్ళీ దేవుడు తాగితే మళ్ళీ నన్ను ముట్టుకున్నాడు ఆయన. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ముట్టుకుని హల్లెలూయా మళ్ళీ మీ దగ్గరికి పంపించాడు. హల్లెలూయా. నా బలం కాదు ఇది. ఇంత గట్టిగా పాటలు పాడేస్తున్నారు పాస్టర్ గారు, అయ్యి బాబోయ్ ఈ పాస్టర్ గారు చాలా బలవంతుడు అని మీరు అనుకున్నారేమో. నాకు ఇచ్చిన బలం, నాకు వచ్చిన బలం నా యేసయ్య ఇచ్చి నడిపిస్తున్న బలం ఇది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు బలవంతుడు. హల్లెలూయా. ఆయన ఎండిన ఎముకలను ఆయన జీవం గల మనుషులుగా నిలబెట్టిన దేవుడు. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడైతే మనల్ని బలపరచాలనుకున్నాడో అప్పుడే బలపరచగలం. చాలా మంది అనుకుంటున్నాం కొంతమంది తాగుడు అలవాట్లో ఉన్నారు, కొంతమంది రకరకాల అలవాట్లలో పడి ఉన్నారు. వీడు మారట్లేదేంటి అనుకుంటాం మనం. హల్లెలూయా. దేవుడు అని ముట్టాలి, ఎప్పుడు ముడతాడు? అప్పుడే మారుతాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన ముట్టకుండా నేను లేచి వచ్చేనడికే. హల్లెలూయా. ఇంత బాధ చూడండి. 10 నెలలు అయిపోయింది, ఇంకా కనట్లేదు, బిడ్డ పుడతలేదు. 10 నెలలు అయిపోయింది, నొప్పులు ఆగట్లేదు, బిడ్డ పుడతలేదు. నొప్పులు ఆగట్లేదు, బిడ్డ పుడతలేదు. ఎంత బాధ అండి. ఎప్పుడు పోతుంది? ఎంత శ్రమ. హల్లెలూయా. ఎంత శ్రమ అది. ప్రభు లేడా మనకి? తోడలేడా ఆయన? ప్రభు కార్యాలు చేయట్లేదా మనం? ప్రభు కార్యాలు చూడట్లేదా? ఆయన మనల్ని నడిపించట్లేదా? ప్రభు కృప మనల్ని ఆవరించలేదా? హల్లెలూయా.